రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. అయితే మిత్రుల మధ్యలో శత్రుత్వాలు సహజంగా ఉండకూడదు. తర్వాత ద్వేషం రావచ్చు. కానీ ఒక పక్కన మిత్రులంటూ మరొక పక్కన ఒక పార్టీలో వాళ్ళని ఇంకొక పార్టీలో చేర్చుకోవడం అది విచిత్రమైనటువంటి ఫస్ట్ టైం ఈ దఫా ఈక్వేషన్స్. ఇదివరకు ఏంటంటే పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు కూటమిలో ఉన్నోళ్ళు ఒక పార్టీలో వాళ్ళు ఇంకో పార్టీలో చేర్చుకోకూడదు అంటారు. కానీ ఈ దఫా విచిత్రమైన పరిణామాలు. ఒకటి, జనసేనలోకి తెలుగుదేశం వాళ్ళు రావడం, అదే సందర్భంలోకి భారతీయ జనతా పార్టీలోకి తెలుగుదేశం వాళ్ళు రావడం. అంటే పంపిస్తున్నారా, లేకపోతే కనుక వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళు వస్తుంటే మిత్ర ద్రోహం అవుతుంది కదా, తీసుకోకూడదు కదా, కానీ తీసుకుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళైతే చంద్రబాబు పంపించడం వల్లే జనసేనలోకి వెళ్ళారు, నో డౌట్. అందులో బీజేపీలో కూడా ముళ్ళపూడి వాళ్ళు అలాగే వచ్చినట్ట. ఎందుకంటే చంద్రబాబుకి ఆగ్రహం వస్తుందంటే వీళ్ళు ఆగాలి కదా, అయినా కూడా వచ్చారు అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. అది అధ్యక్షుల స్థాయిలో అవగాహన, పార్టీల స్థాయి విద్వేషం కాదు. అంటే టోటల్గా ఆల్ పార్టీస్లో బాబు మాయే నడుస్తోంది అనడానికి సజీవ సాక్ష్యం అవుతుంది ఈ చేరికలు. ఓ పక్కన అనంతపురం దగ్గర అటు కాపు రామచంద్రారెడ్డి, ఇటు పక్కన వీళ్ళ చేరిక ముళ్ళపూడి వాళ్ళ చేరిక, కొత్త సీట్లు, ఆ సీట్ల దగ్గర వీళ్ళ పోటీకి సంబంధించి ఏదన్నా ఉందా లింకు అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.